శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచి గ్రామంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ హాజరై జయంతి వేడుకలో పాల్గొన్నారు. యువత శివాజీ మహారాజ్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచి గ్రామంలో శివాజీ మిత్ర యూత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు శివాజీ మిత్ర యూత్ అధ్యక్షుడు సోలా దేవేంద్ర ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. అనంతరం శివాజీ మిత్ర యూత్ సభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం శివాజీ మిత్ర యూత్ సభ్యులు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చీర్లవంచ గ్రామంలో శివాజీ మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వారి జయంతి పురస్కరించుకొని మా చేతుల మీదుగా ఆ మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఆనందదాయకం, శుభదాయకం. ఈ సందర్భంగా ఈ శివాజీ మిత్ర యూత్ సంబంధించిన పెద్దలందరికీ 22 మంది సభ్యులు ఉన్నారని చెప్పి అంటున్నారు. అధ్యక్షులు ఉన్న దేవేంద్రతో పాటు సభ్యులందరికీ కూడా పక్కన అనిలను కూడా పరిచయం ఇప్పుడే. ఇటీవల నా దగ్గరకు వచ్చి ఆ మహనీయుని విగ్రహ ఆవిష్కరణ రావాలన్నప్పుడు ముహూర్తం కూడా ఉదయం ఉందని చెప్పినప్పుడు యువకులు ఓ ఉత్సాహంతో ఓ పోరాట యోధుని పేదల కోసం ఆనాటి కాలంలో ప్రజల కోసం పోరాటం సలిపినటువంటి వారి యొక్క విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కాలం పిల్లలు కూడా ప్రశ్నించే క్రమంలో, అణిచివేత గురైతున్న క్రమంలో పేదలకు అండగా ఏ విధంగా నిలబడాలని చెప్పిన వారి చరిత్రను చూసుకోవడానికి, స్ఫూర్తిగా నింపడానికి ఈరోజు ఇక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించి చేసుకోవడం శుభదాయకంగా భావించి ఈరోజు మీ మధ్యలోకి ప్రధానంగా రావడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమం చేయడం అనేది మరి చక్కటి పరిణామంగా నేను భావిస్తూ శివాజీ మిత్ర యూత్ సంబంధించినటువంటి అసోసియేషన్కు నా వైపు నుంచి ప్రత్యేక అభినందన అందజేస్తూ మీరంతా కూడా సామాజిక సేవలో, సాంఘిక సేవలో, సామాజిక రుగ్మతలు రూపుమాపడంలో, బాల్య వివాహాలను అరికట్టడంలో, ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడంలో, పేదలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చీరవంచనే కాకుండా మీ స్నేహితులకు సంబంధించిన ఏదైనా ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు వచ్చినా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకుని ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తూ మీ వెంట నడుస్తామన్న మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు ఒక చక్కటి ఆలోచనతో ముందుకు పోతున్నారు కాబట్టి మీరు పాల్గొనండి. స్వయంగా గ్రామ అభివృద్ధిలో కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో చెప్పని మాట ఈ సందర్భంగా శివాజీ మిత్ర యూత్ అసోసియేషన్కు నా వైపు నుంచి తెలియజేస్తూ మరోసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ చీరలతో పాటు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోదామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నా ఉదయం నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.